బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న మహానాత్మలకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు ఈరోజు 544 ఎపిసోడ్లో ఆధ్యాత్మికము మరియు సైన్స్ గురించినటువంటి విశేషమైన టాపిక్. ఇది సైన్స్ పరంగా ఎక్కువగా ఉన్న దీనికి ఆధ్యాత్మికం కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ విషయము మానవుడి యొక్క శరీరం పైన ప్రకాశము అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని, చీకట్లో కూడా లైట్ కనపడుతూ ఉంటుందా హ్యూమన్ బాడీలో, మానవుడి యొక్క శరీరంను మరి గ్లో ఎలా వస్తూ ఉంటుంది. జపాన్ వైజ్ఞానికులు దీని యొక్క పరిస్థితి గురించి ఫస్ట్ మరి ఈ యొక్క వెలుగుని కెమెరా లోపల చూశారు. వారికి సఫలత అనేది లభించింది. సూపర్ న్యాచురల్ వస్తువులు అంటూ చాలా ధర్మాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఇంకా సనాతన దేవీ దేవతా ధర్మం వారి యొక్క దేవతల యొక్క తలపైన లైట్ క్రౌన్గా చూపిస్తూ ఉంటారు. శరీరం మొత్తం ప్రకాశం ఉన్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రకాశాన్నే మనం ఆరా అని అంటూ ఉంటాము. యోగిక ప్రక్రియల ద్వారా దీన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు, దీన్ని అంటే శరీరంలో చక్రాలు మేల్కోవటం జరగటంతో శరీరంలో ప్రకాశం కనపడుతూ ఉంటుంది అంటూ ఆ యొక్క ఆధ్యాత్మికంగా దీన్ని రుజువు చేశారు. శరీరంలో ప్రకాశం కనిపించేటువంటి స్థితిలో రుజువు అయిన ఉన్నది. ఈ యొక్క లైట్ కేవలం చిత్రాల్లోనే లేక యోగిక క్రియల్లోనే హద్దులోనే లిమిట్ కాకుండా మానవుడి యొక్క శరీరంలో ప్రత్యేకమైనటువంటి భాగం ఈ వెలుతురు అనేది ఒక వస్తువు ఉంటుంది. ఎవరైతే చీకట్లో వైజ్ఞానిక కెమెరాలతోటి చూస్తూ ఉంటారో వారికి తెలిసిపోతూ ఉంటుంది ఈ యొక్క వెలుగు యొక్క రహస్యము. దీంతో లాభం ఏమిటి అంటే దీని గురించినటువంటి వివరణ సైంటిఫిక్గా చాలా ఉంది. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే ఒక ఆర్టికల్లో కూడా చక్కగా దీన్ని వర్ణించారు. అది ఎలా అంటే, సైంటిస్టులు అనేక ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ప్రాణశక్తి యొక్క ప్రకాశమయ ప్లాజ్మా, బయోప్లాజ్మా మస్తిష్కంలో చేతన అనేటువంటి క్షేత్రం ద్వారా అనేక విశ్వాలను అంతర్యాత్ర చేయించడం జరుగుతూ ఉంది అని. ఇక్కడ ప్రత్యేకించి జీవించి ఉన్నంత వరకు ఈ ప్రకాశమైన శరీరం కనపడుతూ ఉంది. వారి యొక్క ఫోటోలు తీశారు. అంటే మనిషి బతికి ఉన్నప్పుడు ప్రకాశమయ శరీరం కనపడుతూ ఉంది. దాని ఫోటో మనం తీయగలుగుతూ ఉంటాం. మృత్యు తర్వాత ఈ ప్రకాశమయ శరీరం మర్జ్ అయిపోతూ ఉంది, అంటే కనుమరుగైతుంది, దాంట్లోనే ఎమిడిపోతుంది. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, ప్రత్యేకమైన పరమాణువులోని ఒక చిన్న ముక్కలతోటి, చిన్న భాగాలతోటి మన యొక్క శరీరము, అదేవిధంగా విశ్వము తయారైంది. వేల విశ్వాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క పరమాణువులు ప్రతి ఒక్క దానిలో ఉన్నాయి అని సైన్స్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ దృశ్య ప్రపంచము అందరికీ కనిపించేది. మరి అదృశ్యముగా ఉండే విషయము ఏంటి?
అది ఎందుకు కనపట్టలేదు, ఎందుకు అదృశ్యంగా ఉంటుంది, ఈ యొక్క సత్యం ఏంటి అని ఆలోచన పరిశోధన చేస్తూ ఉంటారు. ఆకాశం యొక్క అణువు అణువులో కూడా మరి ఈ యొక్క స్థితి ఎలా ఉంటుంది, లెక్కలేనని విశ్వాలు ఆకాశంలో అణువణువులో ఉన్నాయి అని, దీని యొక్క క్రియాకలాపాలు ఎలా ఉంటాయి అని ఎవరు తెలుసుకుంటారు అని అంటే, యోగ వశిష్టంలో మహా రామాయణంలో ఆర్యచీన్ విజ్ఞాన హోలోగ్రాఫిక్ థియరీగా దీన్ని అనుకరణ చేస్తూ ఉన్నారు. భౌతిక విజ్ఞానం అయితే శరీరం స్థూలంగా ఉన్నంత వరకు స్థూలమైన సాధనాలతోటి చేస్తారు, లేక శరీరం యొక్క విజ్ఞానము అని అందరూ కూడా అంటూ ఉంటారు. మరి బ్రహ్మాండం యొక్క ప్రత్యేక కణంలో కూడా మరి ఏమేమి ఉంటాయి, అన్ని కణాలలో కూడా హోలీగ్రామ్ అనగా బయోహోలీగ్రామ్ని కూడా వారు సంగ్రహించారు. దాని యొక్క హోలీగ్రాఫిక్ చిత్రాన్ని చూపించారు. చిన్న అతి సూక్ష్మమైన మొక్కలే యొక్క చిత్రాన్ని తీసినప్పుడు సూక్ష్మంగా అతి సూక్ష్మంగా లోపల ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా వివరాలు తీయాలనుకున్నారు. బ్రహ్మాండం ఉన్నదనుకోండి, ఏ విధంగా భౌతిక జగత్తులో పరమాణువుతోటి తయారైంది, భౌతిక జగత్తు యొక్క పరమాణువుతోటి తయారైంది బ్రహ్మాండం అంటారు. అదేవిధంగా మన మస్తిష్కము మరియు శరీరం కూడా తయారైంది. ఎందుకంటే చెప్తారు కదా, జైసా పిండ్ వైసా బ్రహ్మాండ్, జైసా బ్రహ్మాండ్ వైసా పిండ్, అంటే బ్రహ్మాండం ఎలా ఉంటుందో పిండం కూడా అలాగే ఉంటుంది, బ్రహ్మాండంలో ఉన్నాయని కూడా పిండంలో ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. మరి ఇది ఆధ్యాత్మికం. అమెరికా యొక్క వ్యోర్జ్ టౌన్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నటువంటి డాక్టర్ కార్ల్ హెచ్ ప్రిబ్రామ్నే మస్తిష్కం యొక్క విజ్ఞానాన్ని న్యూరాలజీ యొక్క క్షేత్రంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేశారు. ఆయన చెప్తూ ఉన్నారు, మన మస్తిష్కం కూడా హోలోగ్రామ్తో తయారైంది. మన యొక్క బుద్ధిలో మరి ప్లాజ్మా ఏదైతే ఉందో మూలల్లో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అవకాశము అంటే చైతన్యము, ఆకాశము, చేతో పగం క్షేత్రం, ఇక్కడ దీన్ని ఏమంటారంటే నర్వ్ స్పైనస్ అని అంటూ ఉంటారు. ఈ యొక్క అక్కడ వ్యక్తి కారణం ప్రతిరూపము ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తూ ఉన్నాడు. విద్యుత్ సంవేదన తోటి దీన్ని సంగ్రహితం చేశారు. ఇక్కడ అనేక విధి విధానాల ప్రక్రియల యొక్క క్షమతతోటి కౌశల్యం యొక్క జ్ఞానమును హోలోగ్రామ్ రూపంలో సేకరించారు. ఈ విధంగా బుద్ధిని యొక్క లెక్క అనుసారంగా హోలోగ్రామ్ అంటూ పరిశోధనలో చేశారు. దీని యొక్క జ్ఞానము ఏమిటి సంకృతమంగా అంటే, అందరికీ జ్ఞానం స్వయం గ్రహించగలుగుతూ ఉంటారు, స్వయం వాళ్ళ నుండే జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు అని బాపూజీ కూడా అంటారు. ఆత్మస్వరూపంలో ఉంటే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ కళ ఏ విధంగా అని. ఈ విధంగా సైన్స్ వాళ్ళు కూడా కొన్ని సంగ్రహించినటువంటి రిజల్ట్ను బట్టి స్వయం లోపల జ్ఞానం ఉంటుంది, వాళ్ళు స్వయం లోపల నుండే జ్ఞానాన్ని గ్రహించగలరు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక విషయాలను ఖండితం చేస్తూ కొన్ని విషయాలను జోడిస్తూ కేవలం మస్తిష్కం గురించే సంబంధించి మస్తిష్కం కుండలాగా మెదడు తోటి జోడించబడినటువంటి విషయమే కాకుండా
విశ్వంతో పాటు మన మస్తిష్కం కూడా జోడించబడి ఉంటుంది. దాని యొక్క లోపల లెక్కలేనన్ని విశ్వాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే మన యొక్క లాంగ్వేజెస్ ఆఫ్ బ్రెయిన్ అనేటువంటి ది లాంగ్వేజెస్ ఆఫ్ బ్రెయిన్ అనే పేరు గల పుస్తకంలో ఆయన చెప్పడం జరిగింది. దేర్ ఆర్ యూనివర్సెస్ ఇన్సైడ్ అవర్ హెడ్, యూనివర్సెస్ సూపర్ ఇంపోజ్డ్ అపాన్ యూనివర్సెస్. అనగా మన మస్తిష్కంలోనే అనేక విశ్వాలు ఉన్నాయి, ఒక దాని లోపల ఇంకొకటి ఉన్నాయి. ఈ విధంగా అనేక విశ్వాలపైన విశ్వాలు ఉన్నాయి, విశ్వాలపైన విశ్వాలు ఉన్నాయి అని సైంటిస్టులు రూఢీ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు అమెరికన్ న్యూరో సైంటిస్టు జహూన్సి లీలా అనేటువంటి ఆయన హ్యూమన్ బయో కంప్యూటర్ అనే పుస్తకంలో రాయటం జరిగింది. మన చైతన్యము యొక్క అస్తిత్వంలో జ్ఞానము చాలా అయాములుగా ఆకాశతత్వంగా ఉన్నాయి. ఎప్పుడైతే మరి విజ్ఞానము అనగా సైన్స్ యొక్క విషయం చెప్తూ ఉందో మనం తప్పకుండా దీన్ని ఒప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. మన ఋషులు, మునులు, యోగులు ధ్యాన అవస్థలో స్వయం ఉపస్థితమై వారి లోపలికి వెళ్ళి ఆ యొక్క ఆయాముల్ని, ఆ విశ్వాలను మరి చూసుకుంటూ వేరే విశ్వాల్లో అంతర్యాత్ర కూడా చేశారు. మరి చాందోగ్య ఉపనిషత్తులో ఈ యొక్క శ్లోకం ద్వారా కూడా మనం హోలోగ్రాఫిక్ మెడల్ ఆఫ్ ది యూనివర్స్ని చూడగలుగుతూ ఉంటాం. అంటే దేహం అనే బ్రహ్మపుర్లో హృదయాకాశంలో సమస్త బ్రహ్మాండాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అసలు ఏమీ లేనట్లే, అన్నీ కూడా మన లోపలే ఇమిడి ఉన్నాయి, బాహ్యంగా ఏమీ లేవు, అన్నీ మన లోపలే ఇమిడి ఉన్నాయి అని సైంటిస్టులు కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు. ఫస్ట్ విజ్ఞానము పదార్థం గురించి 4 రకాలుగా చెప్పేవాళ్ళు. అది ఒకటి సంఖ్య అంటే టోస్ అంటారు, ఒకటి ద్రవము, వాయువు, ఘన పదార్థము, ప్లాజ్మా గ్యాసెస్ అని, వాయువు గ్యాసెస్, తర్వాత ప్లాజ్మా అని అంటూ ఉంటారు. సోవియట్ భౌతిక విజ్ఞాని అయినటువంటి వెలెటిన్ అనేటువంటి ఆయన 5వ స్థితిని జీవ బయోప్లాజ్మా అని కూడా మళ్ళా ధృవీకరించారు, ఇంకొక దాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే బయోప్లాజ్మాలో స్వతంత్ర ఎలక్ట్రాన్ మరియు స్వతంత్ర ప్రోటాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ ఉన్నాయి అంటూ ఉంటారు కదా, న్యూక్లియస్ నుండి వేరుగా స్వయం యొక్క అస్తిత్వాన్ని దర్శనికం చేసింది. తీవ్రమైన సంచాలన మన మనసులో అంటే అలజడి ఆలోచన వచ్చినప్పుడు వేరే ఆయాంలో ఏదైతే జీవనాధారం యొక్క శక్తి ఉన్నదో దాన్ని సంగ్రహిస్తూ ఉంటుంది, అంటే రూపాంతరం జరుగుతుంది. ఈ విధంగా మానవుడి యొక్క మస్తిష్కంలో సుషుప్త నాడి ఏకత్రితం అయి ఉంటుంది. అత్యంత దూర స్థానం నుండి ఇది ఈ యొక్క స్పీడులో వెళ్ళగలుగుతూ ఉంటుంది. పరమతత్వ రీతి అంటే పరమతత్వాల యొక్క స్పీడు తోటి ఇవి వెళ్తూ ఉంటుంది. టెలిపతి, రిమోట్ యాస్ట్రల్ ట్రావెల్ మొదలైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఆధ్యాత్మికంగా ఉన్నాయో ఉపయోగిస్తూ ఉన్నారో దీనితోటి మనము ఇక్కడ సూక్ష్మ శరీరం, లింగ శరీరం, కారణ శరీరం, ఛాయా శరీరం మొదలైన పేర్లతోటి మనం వాటిని తెలుసుకుంటూ ఉన్నాం. దీన్ని ఆరా అని కూడా అనొచ్చు, అంటే బయోప్లాజ్మా, ఎస్ట్రల్ బాడీ లేక ఎథరిక్ బాడీ అని ఆధునిక పేర్లతోటి కూడా దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. అది ఆ పేర్లు పెట్టి వాటిని సంబోధిస్తూ ఉన్నారు.
దీనికి సంబంధించినటువంటి ప్రాణశక్తితో పాటు మరి సూక్ష్మ కణ నాడి కేంద్రంగా బయోప్లాస్మిక్ సక్రియలను ఇది కేంద్రంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వైజ్ఞానిక ఉపకరణలతోటి వీటిని రుజువు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే జీవాధార యొక్క శక్తి సంచారణ జరుగుతూ ఉంటుందో భౌతిక స్థూల శరీరం నలువైపులా కూడా ప్రకాశ పిండంలాగా కనపడుతూ ఉంటుంది. లండన్లోని తబీబ్ డాక్టర్ వోల్టర్ జహోన్ కిల్లెర్ అనుయాయులైనటువంటి ఎటోమాస్పియర్ అనేటువంటి పుస్తకం హ్యూమన్ ఎటోమాస్పియర్ అనేటువంటి పుస్తకంలో ఈ విధంగా కూడా రాయటం జరిగింది. వాళ్ళ యొక్క కథనం ప్రకారం జేమ్స్ హాస్పిటల్లోని సెంట్ జేమ్స్ హాస్పిటల్లో రోగుల్ని పరీక్షించటం కోసం వాళ్ళు నిలబడి వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఒక ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆభా మండలం యొక్క రంగు ఎలా వ్యాపించి ఉందో మరియు ఎలా మెరుస్తూ ఉందో అనేది చూశారు. అది మళ్ళా చాలా దీర్ఘ రోగంతో చిరకాలము ఎప్పటి నుండో దీర్ఘ రోగాలతో అనుభవిస్తున్న రోగి యొక్క ఆభా మండలం యొక్క రంగు, దాని యొక్క సైజు మరియు మెరుపు అది ఎలా పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అనగా మృతదేహం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రకాశం, దాని యొక్క రంగు యొక్క దృశ్యం ఎలా ఉంటుంది అని పరిశోధన చేశారు. ఈ అమెరికాలోని బిస్లా క్లౌడ్ ఛాంబర్ ద్వారా ఆత్మ యొక్క అస్తిత్వంను అమెరికా యొక్క బిస్లా క్లౌడ్ ఛాంబర్ ద్వారా ఆత్మ యొక్క అస్తిత్వము, ప్రాణ నిర్గమన ప్రక్రియ తోటి వీరు ప్రయోగం చేశారు. ఇక్కడ ఖాళీగా పారదర్శక సిలిండర్లో నుండి గాలిని అనగా గ్యాస్ను తీసేసి దాని ద్వారం పైన రసాయనిక లేయర్ని రాయటం జరిగింది. దానితో మూసేసి ప్రకాశమైనటువంటి వెలుతురు లోపల కంప్యూటర్ని పెట్టి ఆంతరికగా వాతావరణం అంటే ఆ ఛాంబర్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక గ్యాస్ తోటి నింపారు. ఇక్కడ మంద ప్రకాశిత్ గ్యాస్ తోటి నింపటం జరిగింది. దానితోటి ఫోటోగ్రాఫ్ తీయటం, ప్రత్యేకంగా శక్తిశాలి అంటే చాలా పవర్ఫుల్ కెమెరాలను పెట్టారు. ఇక ఆ ఛాంబర్లో ఒక బతికి ఉన్న ఎలుకను, కప్పను ఉంచారు. వాటిని కరెంటు షాకు తోటి చంపేశారు. అయితే ఆ ఎలుకకు, కప్పకు బతికి ఉన్నప్పుడు ఎలాంటి ఆభా మండలం ఆర ఉన్నదో, ఎలా చనిపోయిందో, చనిపోయిన తర్వాత ఆ ఎలుకకు, కప్పకు సేమ్ అదే ఆకృతి గల రసాయనిక పొగ లోపల ఎగురుతూ ఉన్నట్లు కనిపించింది బతికి ఉన్నప్పుడు. అంటే దాని యొక్క ప్రకాశమయ శరీరం కనపడింది. దాన్ని ఫోటో తీశారు. మృత్యు తర్వాత ఆ ప్రకాశమయ శరీరం లేదు, ఖతమైపోయింది. చివరికి వాళ్ళకు కనిపించటం అనేది ఈ యొక్క ఆభా ప్రకాశం అనేది సమాప్తమైంది. ఈ విధంగా అదృశ్యం అయిపోయింది దాని యొక్క పవర్. అంటే ప్రకాశంతో తయారైన సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని వదిలేసి అది అంటే ఆభా మండలం
ఈ యొక్క ప్రకాశము ఆ సూక్ష్మ శరీరం లోపల విలీనమైపోయింది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలేసింది. దాని యొక్క ప్రాణ ప్రకాశము లుప్తం అవటంతో ఇంకా రెండవ స్టేజ్లోకి అది చేరుకుంది. అంటే ఇదే విధంగా మానవుడి యొక్క శరీరం లోపల చీకట్లో వెలుతురు, హ్యూమన్ బాడీ గ్లోస్ ఎలా వస్తూ ఉన్నాయి అని జపాన్ సైంటిస్టులు కూడా పరిశోధన చేసి ఫస్ట్ టైము ఈ యొక్క వెలుతురిని కెమెరాలో చూశారు. వాళ్ళు సఫలతను పొందారు. ఇక్కడ సూపర్ న్యాచురల్ వస్తువులకు కూడా కొన్ని వెలుతురు వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మినుగుడు పురుగు ఉంటుంది. దాని శరీరం చీకట్లో ఎగురుతూ ఉన్నప్పుడు లైట్లు కనపడతాయి. అందుకని మినుగుడు పురుగు, లైట్ బాడీ, ఫ్లై అని అంటూ ఉంటారు. లైట్ ఫ్లయర్ లైట్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే దేవీ దేవతలు తల మీద చుట్టూ ఆకాశము వెలుతురు అనేది కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. దీన్ని ఆరా అంటూ ఉంటారు. కెమెరాతోటి చూడటం జరిగింది. చాలా కాలం తర్వాత మరి జీవించి ఉన్న వస్తువుల నుండి వెలుతురు కనిపిస్తుందా? చీకట్లో ఏదైతే మనం చూస్తూ ఉంటామో అప్పుడు దాని యొక్క వెలుతురు ఎలా ఉంటుందని రీసెర్చ్లో రుజువు చేసుకున్నారు. ఇక్కడ ఆన్లైన్ సైన్స్ జనరల్ ప్లోస్ 1 అనేటువంటి ఆయన బాగా స్టడీ చేసి ప్రకాశం గురించి దీనిలో వైజ్ఞానిక రహస్యాలను బయటపెట్టాడు. కేవలం మనిషే కాదు, జంతువుల్లో కూడా వెలుతురు ప్రకాశము అనేది బయటపడుతుంది. స్పష్టంగా మనం ఈ కళ్ళతోటే చూడొచ్చు, అది కనిపిస్తూ ఉంటుంది. కొన్నిట్లో కనిపించవు అంటే ఆ ప్రకాశము బయటికి రాదు అని కాదు, 1000 రెట్లు తక్కువ ఉంటుంది. మన కంటి దృష్టికి చూడటానికి కంటే 1000 రెట్లు తక్కువగా ఉన్న కారణం వల్ల అది మనకు కనిపించదు. ఇంకా సైంటిస్టులు అల్ట్రా సెన్సిటివ్ కెమెరాని ఉపయోగించటం జరిగింది. ఇంతకు మరి ఈ యొక్క వెలుతురు ఎలా కనిపిస్తుంది ఏమిటి అనేది ఆలోచించారు. శరీరంలో జరిగేటువంటి అవయవాల యొక్క ప్రక్రియల కారణం వల్ల శరీరం లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే హార్మోన్స్ వల్ల, శరీర అవయవాలు పనిచేయటం వల్ల దీని లోపల శరీరంలో చాలా మార్పులు కనపడుతూ ఉంటాయి. ఇంకా దీని యొక్క ప్రభావము బాహ్య శరీరం మీద కూడా పడుతూ ఉంటుంది. ఈ యొక్క కోశికల యొక్క క్రియ నుండి ఊర్జా బయటకు వస్తూ ఉంటుంది. ఎవరైతే లైఫ్ ఫామ్లో కనపడుతూ ఉంటారో, సజీవంగా జీవించి ఉంటారు, వాళ్ళ యొక్క ఊర్జా చాలా తక్కువగా ఉంటుంది. దీని నుండి వెలువడినటువంటి వెలుగు కరెంటు మాత్రం కాదు, కానీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ లాగా ఒక వెలుతురు రూపంలో ఏమీ కనిపించదు. కానీ స్టడీ కోసం జపాన్లోని క్యోటో యూనివర్సిటీ సైంటిస్టులు ప్రత్యేకించి ఒక కెమెరాను తయారు చేశారు. ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని కూడా చూడగలుగుతూ ఉంటుంది. ఈ యొక్క పరిశోధన కోసం 5 పురుషుల్ని తీసుకోవటం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుల్ని 5 తీసుకొని ఓపెన్గా వారిపైన కెమెరాను ఎదురుగా పెట్టి, లోపల రూమ్లో కూడా కెమెరా పెట్టి
ప్రయోగం చేసి వారి లోపల అంతరంగంలో ఏమి మార్పులు జరుగుతున్నాయని 3 రోజుల వరకు చూడటము, పరిశోధన ప్రత్యేకమైన కెమెరాతోటి జరిగింది. శరీరం లోపల నెమ్మదిగా వెలగటం, ప్రకాశం రావటం ప్రారంభమైంది. తర్వాత కొన్ని గంటలు, కొంత సమయము ఆ యొక్క ప్రకాశము తక్కువైపోతూ ఉంది. మరలా ఇంకొకటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రొద్దున 10 గంటలకు శరీరం యొక్క మెరుపు ప్రకాశము తక్కువగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు వెలుగు ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకా మెరుపు తక్కువైపోతూ ఉండటం ప్రారంభిస్తూ ఉంటుంది. ఇక రాత్రి అవుతూ ఉంటే పూర్తిగా ఈ ప్రకాశం ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటుంది. అంటే ఈ ప్రకాశం పెరగటము, తక్కువ అవ్వటానికి కారణం ఏంటి అని పరిశోధన చేయగా, మన యొక్క బాడీ అంటే బ్లాక్గా ఉన్న కారణం వల్ల శరీరంలోని మెటాబాలిక్ సిస్టమ్ తక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు ప్రకాశము ఎక్కువ ఉండదు. అంటే మెటబాలిక్ సిస్టమ్ పని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఊర్జా యొక్క ప్రవాహము పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వెలుతురు ప్రకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పూర్తి శరీరం లోపల కంటే ముఖంలో ఎక్కువగా ఈ గ్లో కనపడుతూ ఉంటుంది. మన లోపల నుండి ప్రకాశము ఆరా సూక్ష్మ శరీరం యొక్క పవర్ బయటకు వచ్చే కొద్దీ మన శరీరంలోని ముఖం పైన దీని యొక్క గ్లో కనపడుతూ ఉంటుంది. మిగతా భాగాల్లో తక్కువ ప్రకాశం కనపడుతూ ఉంటుంది. దీని యొక్క లెక్క ఏమిటి అని వారు ఇంకా పరిశోధన చేయగా, శరీరంలోని వేరే భాగాల యొక్క కంటే ముఖంలో ఎక్కువ ప్రకాశం రావటానికి, సూర్యుడి ప్రకాశం లాగా ముఖం వెలిగిపోవటము, కొంతమందిలో తేజస్సుగా ఫేస్ కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క ఊర్జా ఫేస్లోకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ముఖం మీద ఉన్నటువంటి స్కిన్ పైన మెలనిన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరి యొక్క చర్మము రంగు నిర్ణయించబడుతూ ఉంటుందో, తెల్లగా నల్లగా ఉండే శరీరాలు, వారి యొక్క ఊర్జా వికిరణ కూడా అవుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా పరిశోధనలో పార్టిసిపేట్ చేసినటువంటి యువకుల్లో చూడటము, క్యోటో యూనివర్సిటీ సైంటిస్టులు హితోషి ఆకామురా ముతాబిక్ మొదలైనటువంటి శరీరాల నుండి తీసినటువంటి ఊర్జా తేలిగ్గా హల్కాగా ఉంది. అంటే ఈ మెటబాలిజం ప్రక్రియ పైన ఈ యొక్క వెలుతురు ప్రకాశం అనేది ఆధారపడి ఉంటుంది అని అంటారు. దీనికి అన్నయ్య కూడా చెప్తూ ఉన్నారు. మనం భోజనం తీసుకుంటూ ఉంటాం. జీర్ణశక్తి బలహీనంగా అయినప్పుడు, లోపల అవయవాలు పని చేయకుండా ఉన్నప్పుడు తక్కువ ఊర్జా అనేది బయటకు వస్తూ ఉంటుంది. దీని యొక్క వెలుతురు కూడా తక్కువైపోతూ ఉంటుంది. ఈ విషయంలో చూస్తే మనము చూడండి, 4 రోజులు అన్నం తినకుండా ఏమనంటే ముఖం అంతా ఎలా ఉంటుంది, ముఖం పాలిపోయినట్టు, కళ్ళ కింద మచ్చలు వచ్చినట్టు, నీరసంగా ఫేస్ కూడా కనపడుతూ ఉంటుంది. ఈ విషయం గురించి చూసినట్లయితే భవిష్యత్తులో మానవుడి యొక్క శరీరం నుండి బయటికి వెలువడేటువంటి వెలుగు సహాయంతో రోగాలను పట్టుకొనవచ్చు అని, దానికి నివారణ అంటే వైద్యం కూడా చేయవచ్చు అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇంకొకటి పరిశోధనలో ఒక ఆయన బయో మెడికల్ ఫోటోనిక్స్ విశేష యంత్రాన్ని తయారు చేసి దానితోటి శరీరం యొక్క గ్లో ఎలా పెరుగుతుంది, మెడికల్ సైన్సులో ఇది ఎంత ఉపయోగపడుతూ ఉంటుంది,
అని అంటూ శరీరం బయట ఏ విధంగా వెలుతురు కనపడుతూ ఉందో శరీరం లోపల దాని కండిషన్ బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీని గురించినటువంటి వివరాలు ఇంకా మనకు కొద్దిగా కొన్ని విషయాలు తర్వాత మనము తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము, అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు, సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగాను చెప్పేటువంటి పాయింట్లు, మరి వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో బ్రహ్మ జ్ఞానము, సనాతన దేవతా ధర్మం యొక్క జ్ఞానము వీడియోలు తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక విషయాలను, వైజ్ఞానిక విషయాలను మనము క్రోడీకరించి బాపూజీ చెప్పేవన్నీ కూడా వినవచ్చు. ఇది బేహద్ పరమ జ్ఞానము, అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇది వేద శాస్త్రాల్లో లేనటువంటిది. బాపూజీ టైం ట్రావెల్లోకి వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉంటూ చెప్తున్నటువంటి దివ్య జ్ఞానము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.